సహృద వాళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. హాలిడేస్ వచ్చాయి. ఈ హాలిడేస్‌లో మేము ఒక ప్లేస్‌కెళ్తున్నాం. సహృద ఈ ప్లేస్‌కెళ్దాం అని అనగానే నేను ఓకే చెప్పాను. ఎందుకంటే తనకిష్టమైన ప్లేస్‌కెళ్తే తను హ్యాపీగా ఫీల్ అవుతది గదా అని. మేమొచ్చింది ఎక్కడికో గాదు. సహృద ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళగానే వాళ్ళిద్దరు ఇలా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో, నాకైతే వాళ్ళిద్దరు అలా ఆడుకుంటుంటే ఎంత క్యూట్‌గా అనిపించిందో. మేము వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 2, 3 అవర్స్‌లో అక్కడికొచ్చేసారు. ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారంటే డోర్ ముందు కూర్చొని ఇలా ఆట పట్టిస్తున్నారు వాళ్ళు రాగానే. వీళ్ళందరూ స్కూల్ సరౌండింగ్‌లోనే ఉంటారు. మేము ఒక్కరమే కొంచెం దూరంలో ఉంటాము. అందుకని చెప్పేసి మేమే అక్కడికెళ్ళిపోయాం. అందరు రాగానే ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి మంచిగా సరదాగా ఆడుకున్నారు. రియల్లీ ఇలా ఫ్రెండ్స్ తో ఉంటే అసలు టైమే తెలియకుండా స్పెండ్ చేస్తామేమో. ఫ్రెండ్స్ అందరు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూసి పేరెంట్స్ గా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ ఆడుకుందాం అంటే బర్త్డే పార్టీ జరుగుతుందని ఇక్కడ కూర్చొని అందరు డిస్కషన్ చేసుకుంటున్నారు. వీళ్ళకి నెక్స్ట్ డే స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఉంది. అందరు కలిసి మంచిగా ప్లాన్ చేసుకున్నారు. ఎలా వెళ్దాం ఏంటి, ఏ శారీ కట్టుకుందాం, ఏ డ్రెస్ వేసుకుందాం అని కూడా. ఇక్కడ అందరూ ఒకే దగ్గర కూర్చొని కాసేపు సాంగ్స్ పాడుకుంటూ అండ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ కూడా వదిలిపెట్టలే, అక్కడ కూడా ఆడుకున్నారు కాసేపు. రియల్లీ సహృదకైతే తన ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఈ పిల్లలందరినీ చూస్తే నాకు ఒకటే అర్థమైంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ కి మంచి వాల్యూ ఇచ్చుకుంటున్నారని. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళ ఫేర్వెల్ పార్టీ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.